అఘోరి శ్రీనివాస్. ఇప్పుడు ఇతన్ని అఘోరి అనాలా, శ్రీనివాస్ అనాలా, అది మనమే ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. ఇతన్ని శ్రీనివాసే అని పిలవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం కాబట్టి శ్రీనివాస్ అని మెన్షన్ చేస్తున్నాను. ఈ శ్రీనివాస్ ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పుకుంటూ తిరిగి తిరిగి ఇంకా నాకు పిల్లలు ఉండరు, భార్యలు ఉండరు, అసలు నాకు సంసార జీవితం ఉండదు అని చెప్పిన ఈ అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఇప్పుడు పెళ్లి ఎట్లా చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నారు, ఓకే. అసలు ఇదంతా యాక్సెప్ట్ చేస్తారా? నిన్న చూసాము, రాధిక అనే ఒక అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ వచ్చి నాకు పెళ్లి చేసుకున్నాడు ఈ అఘోరి అని శ్రీనివాసు అని చెప్పేసి ఆమె కూడా అన్నారు. అంటే దానికి సరైన ప్రూఫ్స్ లేదు, కానీ ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం, ఉన్నదా లేదా అనేది సెకండరీ. కానీ దీని అంతటికి అసలు మనం ఎలా చూడొచ్చు అంటే ఇతని వెనక ఏముంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అంటే ఈ శ్రీవర్షిని ఇప్పుడు జీవితం మొత్తం ఇతనితోనే ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా ఆశించి వెళ్ళిందా? ఇవన్నీ మనతో పాటు వైఎస్ బాలకృష్ణ అఘోరా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు చెప్పండి, ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఎంత సంచలనం సృష్టించాడో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ పెళ్లితో ఇంకొక మెట్టు ఎక్కేశాడు అందరి ముందు. అంటే ఇప్పుడు నాకు అఘోరిగా ఉన్నాడా లేదా అనే ఒక డౌట్ ఒకటి ఉంది. అసలు ఇతను అఘోరిగా పిలువబడడా? నేను మొట్టమొదటి నుంచి గొంతెత్తి అరుస్తున్నాను, వాడు అఘోరి కాదు, శ్రీనివాసే. శ్రీనివాస్ లాగానే పిలవండి. ఇందాక రాధిక గారని ఎవరో కొత్తగా వచ్చారని చెప్పావు వాడి మీద. అవును, ఆవిడ గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ వీడి పెళ్లి గురించి మాట్లాడదాం. వీడు పెళ్లి చేసుకుంటాడా, ఇద్దరు కలిసి సంసారం చేస్తారా, చస్తారా, చావని. కానీ ఒక ముసుగేసుకొని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అఘోర అనే ముసుగేసుకొని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నీకు నువ్వు అవన్నీ రుద్రాక్షలు అవన్నీ తీసేసి మామూలు మనిషిగా నువ్వు పెళ్లే చేసుకుంటావో, ఉంచుకుంటావో, కాపురం చేస్తావో, కారులోనే ఉంటావో, నీ చావు నువ్వు చావు. ఎవరిని మభ్య పెట్టాలని ఆలోచిస్తున్నాడు వాడు. ఇక్కడ నాకు 3 పాయింట్లు కరెక్ట్ గా అనిపిస్తుంది. ఏంటంటేనమ్మా, ముందర హర్షిని నా కూతురు అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఆవిడ నాకు అమ్మ అంది. అంటే తల్లికి తండ్రికి కూడా తేడా లేకుండా వావి వరసలు మర్చిపోయి కొత్తగా యూత్ అవుతున్నటువంటి సమాజంలో యువతకి ఈ దరిద్రపు ముండా కొడుకులు ఇద్దరు కూడా, అది వర్షిణి గాని శ్రీనివాస్ గాని, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వీడి గురించి 24 గంటలు నేను మాట్లాడినా, ఇంకో ఛానల్కి వెళ్ళి మాట్లాడినా, రిపీటెడే మాట్లాడాలి తప్పితే కొత్తగా ఏం మాట్లాడుతున్నాం? ఇక పెళ్లి విషయానికి వద్దాం. అసలు నేను నిన్న ఒక ఛానల్ లైవ్ లో చూశాను. పెళ్లి అంటే ఏంటో అర్థం తెలుసా వీడికి? ఫస్ట్ పాయింట్. 2, మా గురువు గారు మాట్లాడతారు అని చెప్పి మైక్ పెట్టారు గురువు గారి ముందు. ఆయన పేరు తెలియదు, అసలు వాడు గురువా కాదో తెలియదు, వీడి గురువా కాదో తెలియదు. ఇంకా విచిత్రం ఏంటంటే, కొత్తగా నేర్చుకోవాల్సింది, పెళ్లిలో రుద్రమంత్రాలు చదువుతారా? ఇంకా రుద్ర మంత్రాల్లో కూడా బూతులు చదివేరాళ్ళు. రుద్ర మంత్రం కూడా చేతగాని వాళ్ళు పెళ్లి మంత్రం మీరు గమనించండి, నేను చాలా గమనించాను. తాళి కట్టేటప్పుడు ఏ మంత్రం చదివాడు? సహజంగా జనాలకు అందరికీ, ప్రపంచంలో అందరికీ తెలిసిన మంత్రం మాంగళ్యం తంతున అనేనా, ఇదే కదా. వాడు చదివిన మంత్రం ఏంటమ్మా? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవతో తైషవే నమః. ఇది కూడా సుస్వరంగా పలకటం చేత కాని వెధవలు వాడికి పెళ్లి చేశారు. ఇంకో పాయింట్ మీరు క్లారిటీగా నేను చెప్పింది అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది కూడా.
ఈడు నగ్నంగా తిరిగాడు కదా అన్ని చోట్ల, అవును. ఒప్పుకుంటారా దీనికి? వీడు నగ్నంగా తిరిగాడు కదా అన్ని చోట్ల అనే దానికి ఒప్పుకుంటారా? తిరిగాడు కదా, చూసాం కదా. కదా. మరి పెళ్లిలో టోటల్ గా బ్రెస్ట్ తో సహా కవర్ చేసుకొని మాల వేసుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరిని మోసం చేద్దామని? పెళ్లి అనేటువంటి దానికి కూడా అర్థం తెలియని బేవర్స్ ముండా కొడుకు వీడు. ఆడపిల్లని అనకూడదు అని నేను అనుకుంటున్నాను, కానీ అది కూడా దరిద్రం. తల్లిదండ్రులు ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నాకు మీరు అక్కర్లా, నాకు ఇంట్లోనే తాళి కట్టాడు, రైట్, ఒప్పుకుంటా, తాళి కట్టాడు అంటే ఒక మనిషి ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు? ఒక్కసారి. నాకు అర్థం కాలేదు అసలు. ఒక మనిషి ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు? ఒకసారి చేసుకుంటాడు. కర్మగాలి మొగుడు చస్తే రెండో వివాహం చేసుకుంటారు, లేదంటే మూడో వివాహం చేసుకుంటారు. వీడు వరుసగా 3 సార్లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఒకటి దుర్గగుడిలో కట్టానన్నాడు తాళి, 2 మా అమ్మ దగ్గర కట్టాను అని చెప్పింది ఆవిడ, అదే దిక్కుమాలింది. 3 ఏదో పనికిమాలిన గుడిలోకి వెళ్ళి, అది ఏం గుడో అది ఆశ్రమమో అది తెలియని కూడా తెలియదు, అక్కడ కట్టించుకున్నాడు. అసలు వీడి వెనకాల ఎవరున్నారు? వీడు అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకొని ఏం చేస్తున్నాడు? వ్యభిచార వృత్తిలో దించుతున్నాడా? నాకు అర్థం కాల. 2, వీడి కారు చెక్ చేయరు. ఎందుకు చేయరు? చెయ్యాలి కదా, ఖచ్చితంగా చెయ్యాలి. మరి ఎందుకు చేయట్లా? కారులో 60 పుర్రెలు ఉన్నాయి, క్యారీ చేస్తుంటే క్వశ్చన్ ఎవరు ఎందుకు చేయట్లా? పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, ఎందుకు అడగట్లా? అంటే వీడు గంజాయి సప్లై చేస్తున్నాడా, డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా, ఏ మాఫియాకి చెందినవాడు వీడు అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వాడు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, మోసం చేసి వస్తున్నాయా, ఇవి పాయింట్ కాదు అసలు. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరో ఫిబ్రవరిలో వీడి మీద కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే 4 నెలలైనా సరే, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఆల్మోస్ట్ ఇది కూడా గడుస్తుంది. ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? సామాన్య మానవుడి మీద కేసు పెడితే 2వ రోజు రాత్రికి వెళ్ళి పోలీసులు తీసుకొస్తారే, ఈ దరిద్రపు నా కొడుకుని ఎందుకు వదిలిపెడుతున్నారు డిపార్ట్మెంట్? పైగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అసలు ఉంచరు, ఎందుకు వదిలేస్తారు కూడా డౌటే. అదే మరి ఎందుకు చేయట్లేదు? నేను నిన్నటి నుంచి మీడియాలో ఒకటే మాట మాట్లాడుతున్నా. మీ మీడియా వాళ్ళు, మీ విలేకరులు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు అంటే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గాని, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గాని ఉందా లేదా? చిన్న మాటలు మాట్లాడితే తీసుకెళ్లి లోపలేస్తున్నారు. వీడి మీద ఎఫ్ఐఆర్ అయింది. అది కాక ఎంతో మంది అమ్మాయిలు నష్టపోయారు అని చెప్తున్నారు. ఇంకా బయటికి రాలా వాళ్ళు, ముందు వస్తారేమో, దట్ ఈస్ సెకండరీ. వీడిని ఎందుకు వదిలిపెట్టారు? వీడికి సనాతన ధర్మం అంటే ఏంటో తెలిస్తే అమ్మా ముందర వాళ్ళ తల్లిదండ్రులను గౌరవిస్తాడు. అది లేదు కదా వీడికి. ఆ దిక్కుమాలింది వర్షిని మీ ఆయన అది కంపరేస్తుంది. ఆయన ఏం తిండు, పప్పు అన్నమే తింటాడు అనంది. చికెన్లు మటన్లు తినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నీ ఇంట్లో కూర్చొని బీర్లు తాగినప్పుడు ఎక్కడ చచ్చాడాడు? బర్గర్లు పిస్తాలు తిన్నప్పుడు ఏమైపోయాడాడు? నువ్వు వండి పెట్టే అన్నాన్ని తింటాడా వాడు? పప్పు తింటాడా వాడు? ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, ఇంక్లూడింగ్ వర్షినితో సహా ఉరి తీయాలి. ఖచ్చితంగా. అంతకు ముందు ఆ పాపని, చిన్నపిల్ల, 23 ఏళ్ల పిల్ల, చదువుకోవలసిన పిల్ల, వృద్ధిలోకి రావాల్సిన పిల్ల అని చెప్పి మనమే సింపతి చూపించాం. వచ్చి యదవ నాటకాలన్నీ ఆడి గేమ్ ప్లే చేసి మళ్ళీ వెళ్ళిపోయింది అంటే తప్పు ఆ అమ్మాయిలో లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది గురువు. జ్ఞానం లేని పిల్ల, సిగ్గుందా దానికి? పెళ్లి చేసుకున్నావు, బాగుంది, ఒప్పుకుంటాం. పిల్లలు కావాలి అని అంటే వాడికి స్పెరం వస్తుందంట, బయటికి చెప్పుతో కొట్టాలి.
కడుపుకి అన్నం తింటుందా? ఇద్దరు కలిసి పెంట తింటున్నారా? తల్లి క్షోభ ఎలా ఉందో తెలుసా అమ్మా నీకు? చాలా నేను దారుణం గురుగారు, చాలా నేను దారుణం మీరు. వాళ్ళ అన్నయ్య హర్షతో మాట్లాడా. ఉమ్, ఎప్పుడు? నిన్న రాత్రి 12:30కి ఏదో పని మీద ఎక్కడికో వెళ్తున్నారు వాళ్ళు. మాట్లాడితే వాళ్ళ ఫాదర్ ఎండ్రిన్ డబ్బా తెచ్చుకుని తాగడానికి రెడీగా ఉన్నాడు. ఏం సమాధానం చెప్తామమ్మా మనం? దీనికి అంతటికి కారణం ఎవరు? మీడియా కాదా? ఇష్టం వచ్చినట్టు దగులుబాజీ హైప్ చేసి వాళ్ళలో ఏమీ లేదు అని తెలిసి కూడా మూతి దగ్గర మైకులు పెట్టి నువ్వు మనిషివా, ఆడదానివా, ట్రాన్స్జెండర్వా, పీరియడ్స్ వస్తాయా, ఏ ఒక్క మీడియా వాళ్ళైనా సరే అడగవలసిన క్వశ్చన్స్ అడిగారా? మీరు అఘోరా, మీరు ఏ సాధన చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, మీరుండేది ఎక్కడ, కేదార్నాథ్లో ఎక్కడ అని ఎవరన్నా అడిగారా? అడగల. వాడు చెప్పే సొల్లంతా విని యూట్యూబుల్లో అప్లోడ్లు చేసి వ్యూవర్స్ కోసమా, డబ్బుల కోసమా? సోషల్ మీడియాకి ఎథిక్స్ ఉండక్కర్లేదా? ఉండాలా? ఇవన్నీ పక్కన పెడితే హైందవ సంఘాలు ఎక్కడికి వెళ్ళినాయి? మహిళా మండళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళారు? గడిబీగుతున్నారా? నాకు తెలియక అడుగుతాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అని పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, కానీ దానికి సంబంధించి నేను గో సంరక్షణ చేస్తా, అది చేస్తా, అమ్మాయిల్ని కాపాడుతా అని చెప్పేసి అంటున్నాడు, కానీ ఎప్పుడు ఆ ధోరణిలో కనిపించలేదు. ఖచ్చితంగా వీడిపై అట్లీస్ట్ ఈ హిందూ సంఘాలైనా యాక్షన్ తీసుకోవాలి. ఒక్క మంచి పని చేశాడు సమాజానికి అని మీరు ఏదైనా చెప్పగలుగుతారా? లేదు గురుగారు. ఒక్కడిని కాపాడాడు అని మీరు ఏమైనా చెప్పగలుగుతాడా? చెప్పలేరు. దేనికంటే వాడు ఏదీ చేయలేదు. వాడంతా వేరియేషన్లు చూపిస్తూ మీడియాని, ప్రజల్ని పిచ్చినా కొడుకుల్ని చేశాడు. చివరికి ఇప్పుడు ఏమైంది? ప్రజల దగ్గరికి రమ్మనండి, దొంగ నా కొడుకుని కొట్టి 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 చంపుతారు. రుద్రాక్షల మెడలో ఉన్నా సరే. ఈ పాయింట్ అయిపోయింది. కమింగ్ టు రాధా, ఆవిడెవరో అడ్వకేట్ గారని ఏదో అన్నారు కదా. వీడు తేడా అని తెలిసి మంగళసూత్రం కట్టాడు నాకు అని సిగ్గు లేకుండా ఎలా చెప్పింది ఆవిడ? చదువుకున్న పిల్లేగా, మాయలో పడిపోయింది అని అంటోంది ఆవిడ. భక్తి ముసుగులో. భక్తి ఎంతవరకు ఉండాలి? మూఢభక్తి ఉండకూడదుగా. అవసరమా అది? పోనీ నిన్న లైవ్ ఇచ్చారు మీ మీడియా వాళ్ళంతా. మీ మీడియా వాళ్ళు ఏం క్వశ్చన్లు వేశారో నాకైతే అర్థం కాలేదు. ఆవిడ చూపించిన ప్రూఫ్ ఏంటి చెప్పమ్మా? ఆవిడ ఏం ప్రూఫ్ చూపించింది? చెప్పలేదు. త్వరలో కానీ అంటున్నారు గురుగారు, త్వరలో ప్రూఫ్స్ తో వస్తాం అని చూపిస్తా. అర్థం లేకుండా పోయింది. రైట్, మీరు అన్నది కరెక్టే. త్వరలో చూపిస్తాను ప్రూఫ్స్ అన్నప్పుడు మీరు తర్వాతే ప్రెస్ మీట్ పెట్టుకోండి అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు విత్ ప్రూఫ్స్ తో వచ్చినప్పుడే ప్రెస్ మీట్ పెట్టండి అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎలా ఉంటుందంటేనమ్మా ఇది, మీరు ఎన్ని చెప్పినా వినాలి అనుకుంటే ప్రజలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకొని కూర్చున్నారా? ఎథిక్స్ అనేటువంటివి లేవా? పోనీ త్వరలో చూపిస్తానన్నారు, మీరు అదే టెలికాస్ట్ చేశారు, యాక్సెప్టెడ్. ఆవిడ ఫోన్ నెంబర్ ఏమన్నా తీసుకొని మీడియా వాళ్ళు కన్సల్ట్ అయ్యారా? లేదు. ఎందుకని? ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే నేను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడినప్పుడు ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చింది? దానికి మీరు ఇంకోటి రిలీజ్, ఒక్క నిమిషం అమ్మా, మీరు ఇంకోటి రిలీజ్ చేశారు. వాడు మాట్లాడినటువంటి ఆడియో. తప్పుని తప్పుగానే చెప్పాలి, రైట్ ని రైట్ గానే చెప్పాలి. ఆడియోలో ఆ అమ్మాయి వాయిస్ ఉందా? లేనప్పుడు మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారు? అంటే ఇప్పటికీ కూడా మీడియా వాళ్ళు వ్యూవర్షిప్ కోసమే చూస్తున్నారా? అంటే నేను సపోజ్ ప్రెస్ మీట్ పెట్టాను అనుకోమ్మా, ఏదో మాట్లాడదామని పెట్టా, ప్రూఫ్లు ఉన్నాయని చెప్తా, వస్తారు. ఏమి చూపించకపోతే ఏం చేస్తారు మీరు? ఇలాగే మీరు ఒకసారి దెబ్బతిన్నారు. ఎవరి విషయంలో? నాగరాణి నాగభవిత విషయంలో. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొలోమంటే వెళ్ళారు కదా, ఏమి ఎవిడెన్స్లు ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు
పచ్చిగా మాట్లాడాలంటే మీరు టెలికాస్ట్ చేసినటువంటి ఎపిసోడ్ల వల్ల ఆ దరిద్రుడు ఆ దరిద్రపుది పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఉమ్. యాక్సెప్ట్ చేయగలుగుతారా దీనికి? ఖచ్చితంగా చేస్తాం గురుగారు. ఎందుకంటే ఇది చేస్తారు. బయటికి వచ్చిన వెంటనే మళ్ళా ఒక వీడియో కూడా విడుదల చేశాడు ఈ శ్రీనివాస్. వెంటనే పౌడర్ అంతా రుద్దుకొని వెంటనే నిద్రలకెళ్ళి లేచాడో ఏమో మరి. లేచి వెంటనే రాధిక నాకు అంటే పెళ్లి చేసుకో అని ఇన్సిస్ట్ చేస్తేనే నేను చేసుకున్నా అన్నట్టుగా కూడా, అంటే బలవంతంగా తాళి కట్టించుకున్నాం అని చెప్పేసి కూడా అట్లా మెన్షన్ చేసుకుంటూ మాట్లాడాడు. చాలాసేపు మాట్లాడు. ఒక 6 నిమిషాల వీడియో అయితే బయటకి వదిలాడు. అదే మరి అప్పుడు తప్పు మీడియాది కాదా? ఖచ్చితంగా మీడియా వల్ల ఒక జీవితం బాగుపడాలి. మీడియా వల్ల దేశానికి ఉపయోగపడాలి. మీడియా వల్ల ప్రభుత్వాలు రియలైజ్ అవ్వాలి. సంవత్సర కాలంగా వీడి గురించే మాట్లాడిందే మాట్లాడి తిప్పి మాట్లాడి వెనక్కి తిప్పి మాట్లాడి ముందుకు తిప్పి మాట్లాడి వీడి టాపిక్ లేకపోతే మీడియాకి సోషల్ మీడియాకి డబ్బులు రావట్లేదు అన్న స్టేజ్కి తీసుకెళ్తే ఏమనుకోవాలి? వాడు వెధవ అన్నారా? వెధవ. ఏ మీడియా ఛానల్ వాళ్ళైనా సరే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే నెక్స్ట్ వాడికి ఇంటర్వ్యూకి అర్హుడా కాదా అనే మినిమం సెన్స్ ఉంటుందా ఉండదా జర్నలిస్టులకి? ఉంటున్నాను. అలాంటప్పుడు వాడు వెధవా అని అప్పుడే డిసైడ్ అయినప్పుడు మాటికి వాడినే ఎందుకు ఇంటర్వ్యూ చేశారు? హైప్ క్రియేట్ చేశారు. ఆటోమేటిక్ గా హైప్ని వాడి చుట్టూ తిప్పుకుంటున్నాడు. వాడు కరెక్ట్ అని నేను చెప్పను, వాడు కరెక్ట్ అని నేను చెప్పను. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఛానల్లో ఒక మహానుభావుడు ఈ దరిద్రపు నా కొడుకు కోసం హిమాలయాలలో యోగులందరూ, ఇది చాలా మీడియాల్లో చెప్పాయి ఈ మాట, హిమాలయాల్లో యోగులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారంట. ఏమని? తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇక ఏది చెయ్యకూడదు అని. ఆ దిక్కుమాల యోగులందరూ ఎవరో ఫోన్ చేయమని నాకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా చెయ్యొద్దు అని మీటింగ్ పెట్టారా? ఏం తమాషాగా ఉంది ఒక్కొక్కడికి. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, మీరు మీటింగ్ పెట్టుకుని డిసైడ్ చేసేది ఏంటి? ఏ హిమాలయాల్లో డిసైడ్ చేశారు? ఏ ఎదవన్నారు? ఎదవ మీటింగుల్లోకి వచ్చాడు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు అని ఆలోచించక్కర్లా. ఏది మాట్లాడితే అది టెలికాస్ట్ చేసేయడమే. కుక్కని తీసుకొచ్చి ఇది పంది అని చెప్పిన టెలికాస్ట్ చేసేస్తారా? ఏంటమ్మా ఇది? అసలు వీడు చేసే పనులేంటి? వీడి వెనకాల ఎవరున్నారు అది ఆలోచించండి. అది కూపి లాగండి. అవేమి అక్కర్లా. వీడు వీడియో తీసి పోస్ట్ చేస్తే ఒక ఛానల్కి అదే ఛానల్లో ట్రోలింగ్లు చేసేస్తారు. వాడు పోస్ట్ చేశాడుగా ఒక షాట్, నేను కాశీలో ఉన్నాను, శివసాధన చేశాను, చేసి శవాన్ని భుజించాను, ఎవరు నన్ను బ్యాటుగా పోర్ట్రేట్ చేసినా చంపేస్తాను మంత్రాలు చేసి, సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయట్లా? కాశీలో ఉన్నాడు, శివసాధన చేశాడు, శవాన్ని భుజించాడంట. అదేమన్నా బిర్యానీయా భుజించడానికి? శవ ప్రసాదం తీసుకున్నాను అని చెప్పడం కూడా చేతగాని దౌర్భాగ్యుడికి శవాన్ని భుజించాను అంటానికి తేడా తెలీదా? ప్లస్ వీడు చేసే సాధన శివసాధన చేశాను శ్మశానంలో ఉన్నాడు కదా, ఈ సొల్లు వీడియోలు పోర్ట్లో నుంచి పెట్టేటప్పుడు నువ్వు చేసే సాధన లైవ్ పెట్టచ్చుగా, అప్పుడు నమ్మేవాళ్ళేమోగా నిన్ను. ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు? ఇప్పటికైనా మీడియాలో ఈ నా కొడుకు గురించి బీప్ కూడా వేయొద్దమ్మా, నేను ముందరే చెప్తున్నా. బీప్ సౌండ్ కూడా వేయద్దు. ఇప్పటికైనా ఈ నా కొడుకుని మీడియాలో రిపీటెడ్ వీడియోస్ రాకుండా, వీడి గురించి అసలు ఫోకస్ లేకుండా మీడియా వాళ్ళంతా కూడా ముందర డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం గురుగారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు మహిళా మనులు బయటికి రావట్లేదు? ఎందుకు ట్రాన్స్జెండర్స్ బయటికి రావట్లేదు? ఎందుకు హిందూ సంఘాలు రావట్లేదు? ఎంతసేపు ముగ్గురు కూర్చొని మీడియాలో వీడి గురించి
సంవత్సరం నుంచి మాట్లాడుతుంటే ఏమైంది అంటే, ఓవరాల్ గా మాట్లాడాలి అంటే డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు ఉమ్, అనే కాన్సెప్ట్ లోకి వచ్చేసారా? అంతే. ఏమైనా చేయొచ్చు డబ్బు ఉంటే. సో ఇప్పుడు కమింగ్ టు వెర్షన్, ఉమ్, ఈ అమ్మాయికి మందు పెట్టారా, మాకు పెట్టారా అంటే, నిన్నటి దాకా మొన్నటి దాకా నేను చాలా పాజిటివ్ గా మాట్లాడా ఆ పాప గురించి. అవును. నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడటం పాజిటివ్ గా. మందు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే, ఈ నా కొడుకు దగ్గర ఉన్న డబ్బు చూసి వెళ్ళిందేమో అంట నేను. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది కూడా. మరి ఉమ్, తల్లిదండ్రుల్ని వదిలేసి నువ్వు పెళ్లి, అసలు దాన్ని పెళ్లి అనర్లే గాని, పెళ్లి చేసుకున్నావు అని అంటే నువ్వు తినేది అన్నమా పెంట? డైరెక్ట్ గా వర్షిణినే అడుగుతున్నా. ఉమ్, లింగం లేని కొజ్జా నా కొడుకుని పెళ్లి చేసుకుని సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా వాడి స్పెరంతో పిల్లలు గంట అంటావా? తమాషా ఆడుతున్నావా వర్షిని? తోలు తీస్తారు. అసలు నిన్ను కూడా జైల్లో పెట్టాలి. నీ అంత ఫ్రాడ్, నువ్వు నీలాగా మోసం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఉమ్, వాడికి మించిపోయావు నువ్వు. ఇప్పుడు ఇద్దరు కలిశారు కదా, ఇద్దరు కలిసి చేయండి మోసాన్ని. పీరియడ్స్ వస్తే కారులో విగ్రహాలు ఉంటే విగ్రహాల పక్కన కూర్చుంటావా? వాళ్ళు నీకు జెన్యూనిటీ కనపడిందా? నువ్వు చదివావు బీటెక్ ఎందుకు? నీకన్నా ఏబిసిడీలు నేర్చుకున్నాడు, బాగా మాట్లాడాడు. జెన్యూనిటీ స్పెల్లింగ్ చెప్పు. ఏం కనపడింది జెన్యూనిటీ వాళ్ళు? సిగ్గు శరం లేదా? ఇకపోతేనమ్మా మీరు మీ ఛానల్లో ఒక నెంబర్ డిస్ప్లే చేయండి. ఉమ్, చెప్పండి. వీడి గురించి ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నా మా ఛానల్ ని సంప్రదించండి, మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి, మీరు ఒప్పుకుంటేనే టెలికాస్ట్ చేస్తాం అని చెప్పి డిస్ప్లే చేయండి మీ దీంట్లో, మీ ఛానల్లో. ఖచ్చితంగా చేస్తామండి. తెలియకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా ఎంతమంది బయటికి వస్తారో తెలియదు. అసలు వీడు ఆడవాళ్లకే తాళి కట్టాడా, మగాళ్ళకు కూడా తాళి కట్టాడా? అవును, అంటే మొన్న విష్ణుకు కూడా కట్టాడు అని అంటున్నారు కదా. ఆ విష్ణుతో పాటు ఇంకా ఎంతమందికి కట్టాడు? ఉమ్, చాలా మంది వాడి మాటలు విని మెంటలోడు అంటారు. వాడి మెంటలోడు కాదమ్మా, ఒంటి నిండా పొగరు, ఉమ్, ఒళ్ళు మదం, ఒళ్ళు బలుపు. ఆ బలుపు ఎక్కడి నుంచి వస్తుంది? సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఉమ్, ఆ బలుపు ఎక్కడి నుంచి వస్తుంది? వీడి దగ్గర ఉన్న డబ్బు గురించి వస్తుంది. ఆ బలుపు వల్లే ఈ దిక్కుమాలింది వాడి దగ్గరికి వెళ్ళింది. ఇక ఎంతసేపు వాడి గురించి మాట్లాడినా చెప్పిందే చెప్పడం. అంగాన్ని శివుడికి ఇచ్చేశాను అన్నాడు. ఇది కూడా మాట్లాడిన టాపిక్కే. నేను అవును. బాగుంది, సూపర్, ఇచ్చేసాడు. మరి వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నాడు? అమ్మవారి రూపం అన్నాడు. అది బాగుంది, ఒప్పుకుంటాం. అమ్మవారి రూపంలో ఉండి సిగరెట్ తాగుతావా? లేదు. నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశావో నీకు తెలుసు కాబట్టి మళ్ళీ లేనిపోని కేసులు నిత్యానందలాగా వస్తాయేమో అని భయపడి అంగాన్ని కావాలని తీయించుకున్నావా? ఇలా కూడా మాట్లాడొచ్చు తల్లి. ఓకే. ఇంకా నిత్యానందతో పోల్చడం చాలా తప్పనిపిస్తుంది. ఉమ్, ఆయనకున్నటువంటి జ్ఞానంలో వీడికి 0.5% కూడా తెలియదు. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఎంతో మాట్లాడచ్చు. ఏది ఏమైనప్పటికీ వీడిని, ఆ వర్షిణి అనే దిక్కుమాలిన దాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అవును. పైగా ఎదవ బిల్డప్. కార్లు ఏవో చూపించి నిన్న పెళ్లిలో, ఈ కార్లన్నీ ఈ పెళ్లికి వచ్చినాయి అంట. వినేవాడుంటే చెప్పేవాడు శతకోడి సొల్లు చెబుతాడని ఉమ్, వీడు చెప్పేదంతా సొల్లే. కరెక్టే. పైగా అక్కడ ఒక గురువుతో మాట్లాడిచ్చారు. ఏమని? మీకు ఇష్టమైన పెళ్లి జరగటం అని గురువుని అడిగితే అవేమీ మాట్లాడకుండా ఆ గురువు ధర్మకో సురక్షా కరేగా, సనాతన ధర్మకో రక్షా కరేగా, ఇసిలియే హమ్ ఖుష్ హై అన్నాడు. ఇది అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆయన చెప్పిన సమాధానం ఏంటి? పొంతన లేదు.
ఆశీర్వదించడం కూడా శుక్రహో బేటి అని కూడా అల్లా ఆయన చేయిట పెట్టాడు, వదిలేశాడు. అసలు ఆయన ఏ గురువో తెలియదు. పెళ్లిలో రుద్రమంత్రాలు చదువుతారా? ఎరా నా కొడక శ్రీనివాసు, ఎవడికి చెప్తావురా నువ్వు? వాళ్ళు చదివిన రుద్రమంత్రంలో మొదటి ఒక్క లైన్ చెప్పు. అంతొస్తే ఏమొచ్చని గారు అట్లీస్ట్ ఫస్ట్ లైన్ వచ్చినా ఇలా బిహేవ్ చేయడు కదా. ఫస్ట్ లైన్ దాకా వెళ్ళావబ్బా. నేను నిన్న ఒక మీడియాలో ఆ సన్నాసుని శుక్లాంబరధరం విష్ణుని చెప్పరా చాలల్లా. ఓకే, చిన్నపిల్లలు చెబుతారు, అవును. అది కూడా రాదు వాడికి. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లోనే వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. బయటకు వస్తారు, కంగారు పడక్కర్లా. వీళ్ళంతా ఒక ముఠా. ఈ మాటల్లో మాట్లాడాలంటే అసలు ఆయన ఎవడమ్మా? రాజేష్ నాథ్ అఘోరి. ఆయన అఘోరీనే. దీక్ష ఇచ్చింది వర్షినికి ఆయనే. గురువు దీక్ష ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా చేస్తున్నావా లేదా? ఎంతవరకు వచ్చింది నీ సాధన? ఇది లేచి వెళ్ళిపోగానే ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్లో మాట్లాడక్కర్లేదా? గురువుకు ఆ బాధ్యత లేదా? ఎందుకు మాట్లాడట్లా? వీళ్ళు మనకి ధర్మాన్ని ప్రబోధిస్తారు, వీళ్ళు మన సనాతన ధర్మాన్ని కాపాడతారు. ఎక్కడికి పోతున్నాం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ తక్షణం స్పందించి వాడిని ఆ దరిద్రపు దాన్ని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. అసలు ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే గవర్నమెంట్ ఉందా లేదా? ఎవరికి సపోర్ట్ చేస్తోంది గవర్నమెంట్? ఇలాంటి ఏదో పనులు చేసేవాడికి సపోర్ట్ చేస్తుందా? ఫైనల్ గా ఈ అఘోరి అని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ ని, అతన్ని పెళ్లి చేసుకున్న ఈ వర్షని అరెస్ట్ చేస్తే దీనికి చెక్ పడుతుంది అని అనుకుంటున్నారా గురుగారు? అరెస్ట్ చేస్తే చెక్కు పట్టం కాదమ్మా, వీడి వెనకాల ఎవరున్నారో కూడా బయటకు వస్తుంది. నాకు 2 అనుమానాలు. వీడు ఆడపిల్లల్ని వ్యభిచార వృత్తిలోకి దించుతున్నాడా, లేదు వీడు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడా? డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఏదైనా సరే. సో ఫైనల్ గా గురువు గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ అఘోరి ఆగడాలైతే ఆగేలా లేవు. ఎందుకంటే మీరు అన్నట్టుగా మా మీడియా తప్పు కూడా ఉంది, ఇంకో పక్క పోలీసులు కూడా దీన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. మీరేం చెప్తారు? అమ్మా నేను చెప్తోంది అదే. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేయండి. లిటరల్లీ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కారణం మీడియానే. నిన్న మీరు టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్ వల్లే వాడు పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే చేసుకునేవాడి కాదేమో, కొద్ది రోజులు ఆగేవాడేమో. అలాగే ఫిబ్రవరిలో ఆయన ఎఫ్ఐఆర్ కి యాక్షన్ తీసుకున్నట్టుంటే ఈ రోజున ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో ఉండేది, తీసుకోకపోవటం వల్ల వెళ్ళిపోయింది. ఏదైనా సరే చివరిగా ఒక్క మాట చెప్తున్నా, యూత్ ఉన్నటువంటి ఆడపిల్లలు మీరు ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా, ప్రేమించాలని అనుకుంటున్నారా? మీ చావు మీరు చావండి, కానీ తల్లిదండ్రులకు కడుపు కోత తీసుకురాకండి. ఒకవేళ తల్లిదండ్రులు మీ ప్రేమకి ఒప్పుకోకపోతే మీ అంతటా మీరు కన్విన్స్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకోండి. దయచేసి ఇదొక్కటి చెయ్యండి. ఎంతమంది తల్లిదండ్రుల మనోవేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోండి అమ్మా. ఇలాంటి దరిద్రపు వాళ్ళని చూసి వర్షిని కానీ ఇంకెవరైనా కానీ ఆ మోసులో పడకండి. మేము అఘోర దీక్ష తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్, ఫ్యాషన్ లాగా అయిపోయింది. అఘోర దీక్ష అంత సులువు కాదు. ఒకవేళ దీక్ష ఇచ్చినా మీరు అఘోర అని పిలువబడరు. ఒక స్టేజ్ లోకి వెళ్ళేదాకా మీరు అఘోర అవరు. అఘోర సాధకులు అంటారే తప్పితే అఘోర అవరు. ఇది మనసులో పెట్టుకొని భక్తిని భక్తిగా చూడండి, మూఢభక్తిగా మారకండి. దయచేసి మీరు కూడా అమ్మా ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా వాయిస్ లోనే ఇవ్వండి. ఈ నెంబర్కి ఫోన్ చెయ్యండి. వీడి వల్ల ఇంకా ఎవరైనా ఇబ్బంది పడితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు పెట్టండి. అది ఏ వీడియో అయినా సరే, ఆధ్యాత్మిక వీడియోనా, రాజకీయ వీడియోనా, లాస్ట్ లో అయినా చెప్పండి తల్లి. కాస్త రెవల్యూషన్ రావాలి, ఖచ్చితంగా వస్తుంది.
ఖచ్చితంగా వస్తుంది అని నా భావన. ఏది ఏమైనప్పటికీ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హారిక తల్లి నమస్కారం గురుగారు.